నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎగ్జిట్ పోల్స్ వివరాలు వచ్చే సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలి. జిల్లా SP మణికంఠ ఆదేశం. జూన్ 1 నుండి 8 వరకు జరగనున్న ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేపట్టాం. జిల్లా విద్యాశాఖ అధికారి దేవరాజు. యువత మాదక ద్రవ్యాలతో పాటు పొగాకుకు బానిసలు కాకుండా ఉండాలి. అడిషనల్ DM అండ్ HO వెంకట ప్రసాద్. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ జూన్ 1వ తేదీ వెలువడనున్న సందర్భంగా ప్రజలు ఇంటి వద్దనే ఉండాలని జిల్లా SP మణికంఠ చందోల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా SP మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ వివరాలు వచ్చే సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, ఎన్నికల సమయాలలో శాంతి భద్రతలు కాపాడడం చాలా ముఖ్యమని, అందువల్ల ప్రజలు ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడే కాదు కౌంటింగ్ పూర్తయ్యే వరకు కూడా రోడ్లపై తిరగవద్దని హెచ్చరించారు. శాంతి భద్రతలు పరిరక్షించడం అనేది పోలీసులు బాధ్యత అని, ఇందులో ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలన్నారు. జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉన్నదని, 144 సెక్షన్ అనేది ప్రజల రక్షణ కోసం తీసుకున్న నిర్ణయం అని అన్నారు. ఈ సెక్షన్ ప్రకారం ఒకే చోట 4 లేదా అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తులు గుమ్మికూడకూడదన్నారు. ఈ నియమాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, శాంతి భద్రతలపై రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. జూన్ 1వ తేదీ నుంచి ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతుందని DEO దేవరాజు తెలిపారు. శుక్రవారం DEO కార్యాలయ సమావేశపు మందిరంలో పరీక్షలకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సప్లిమెంటరీ 10వ తరగతి పరీక్షలు పగడబందీగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి అబ్జర్వర్లు, ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లు నియమించామన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు. దీంతో పాటు ప్రధాన ఉపాధ్యాయులు CCS మార్కులను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో DYEO చంద్రశేఖర్, చిత్తూరు మండల విద్యాశాఖ అధికారులు సెల్వరాజ్, మోహన్, గుడిపాల మండల విద్యాశాఖ అధికారులు నాయక్, గణపతి, అన్ని మండలాల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఎగ్జామినేషన్ వర్క్ నిజంగా మనం అవాయిడ్ చేసామంటే అది వెరీ సీరియస్. ఆ 25 యాక్ట్ అనేది ఒకటి చాలా భయంకరమైనది. అది దాన్ని ఈరోజు ప్రసన్న కుమార్ మనకు అబ్జర్వర్ ఉదయం VC పెట్టుకున్నాం. VCలో ఆయన చాలా గైడ్లైన్స్ ఇచ్చారు మనకి. ఎగ్జామినేషన్ పర్ఫెక్ట్గా పద్ధతి ప్రకారం జరపాలి, ఎక్కడ కూడా ఎవరు కూడా ఇది మిస్ కాకూడదు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. నేను చెప్పడం జరిగింది, మా AC గారు చెప్పడం జరిగింది, అందరూ చెప్పారు. కానీ మనకి ఇచ్చిన టాస్క్ను ప్రతి ఒక్కరూ పూర్తి చేయాలి. SSC ఎగ్జామినేషన్ అంటే జ్వరం వస్తుంది, స్పాట్ వాల్యుయేషన్ వస్తుంటే కాళ్ళు నొప్పులు వస్తాయి, అట్లాగే వెన్ను పూసు నొప్పి వస్తుంది, ఎలక్షన్ ఆర్డర్ రాగానే లేని జబ్బులు వస్తాయి. ఇవన్నీ ఉన్నాయి. కానీ పని చేయాల్సింది మనమే. ప్రతి పౌరుడు మన బాధ్యతలో మర్చిపోకుండా ఉండడమే మొట్టమొదటి విధి నాకు తెలిసినంత వరకు. కాబట్టి డ్యూటీలు వస్తే ఎదురుగొట్టేసి డ్యూటీ లేనప్పుడు ఇది చేయడం అనేది పద్ధతి కాదు. చాలామంది కొంతమంది ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారంటే ఒక ఆర్డర్ రాగానే వెంటనే నాకు జ్వరం వస్తుంది సార్, నాకు కాలు బాగలేదు సార్, నాకు చేయి బాగలేదు సార్, ఇలా కారణాలు చెప్తున్నారు. దాంతో జినైన్ ఉండొచ్చు. జినైన్ ఉన్న వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇస్తాం. స్పాట్లో కూడా అదే చేసాం. లాస్ట్ స్పాట్లో మార్చిలో మన జరిగిన స్పాట్లో మనం అదే చేసాం. ఫస్ట్ డే 31st ఈవినింగ్ మనము అసలు మన రిక్వైర్మెంట్ ఎంత, సబ్జెక్ట్ వైజు ఎంతమంది వస్తారు, ఎంతమంది రాలేరు, ఎంతమంది మరి రిలీఫ్ అడుగుతారు అనేది ముందుగానే అసెస్మెంట్ చేసుకొని ఆ ఈవినింగ్ అందరినీ మిమ్మల్ని రమ్మడం జరిగింది. మీరందరూ వచ్చారు. మరుసటి రోజు 9:30, 10కే స్టార్ట్ చేస్తాం స్పాట్ వాల్యుయేషన్. ఇది గ్రేట్. అందరికీ నిజంగా
పేరున నేను మెసేజ్ కూడా పెట్టాను. స్పాట్ ఫస్ట్ డే ఇన్ని రోజులకు కాను, ఇన్ని ఏళ్ళకు కాను స్టార్టింగ్ ఫస్ట్ డే జరగడం అనేది నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే యువత మాదక ద్రవ్యాలతో పాటు పొగాకుకు బానిసలు కాకుండా ఉండాలని అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ వెంకట ప్రసాద్ తెలిపారు. పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య శాఖ అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుండి మార్కెట్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవాహారం చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ వెంకట ప్రసాద్ మాట్లాడుతూ పొగాకును ఏ రూపంలో తీసుకున్నా నష్టాలే అధికమన్నారు. పొగాకుకు శరీర అవయవాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. ఊపిరితిత్తులకు ముప్పు వాటిల్లుతుందన్నారు. మెదడులో రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. గొంతు క్యాన్సర్, గుండెపోటు వచ్చే అవకాశం ఉందని, అంతేకాకుండా పీల్చే వారికి కూడా ప్రమాదమేనని అన్నారు. పొగాకును మానేయాలని తెలిపారు. ఈరోజు పొగాకు వ్యతిరేక దినోత్సవము. ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ కనీసం దీనిపైన అవగాహన కల్పించేదానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ నుండి ర్యాలీగా మార్కెట్ వరకు వెళ్ళడము, అక్కడ మానవహారం చేసి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే చిన్న పిల్లవారు కూడా పొగాకును బారిపడి అర్లీగా క్యాన్సర్స్ తెచ్చుకుంటున్నారు. ఈ పొగాకు తాగడం వల్ల బీపీ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, హార్ట్ అటాక్స్, హార్ట్ స్ట్రోక్స్ వస్తుంది. అన్నిటికీ మూల కారణము ఈ పొగాకు. ఈ క్యాన్సర్ కూడా వచ్చేదానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. దవడ క్యాన్సరు, ఎస్పెషల్లీ లంగ్ కార్సినోమా, మేల్స్లో లంగ్ కార్సినోమా వచ్చేదానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. కాబట్టి ఈ పొగాకు వ్యతిరేక దినంగా ఈరోజు గుర్తించి ఈరోజు మనము ఈ రోజు నుంచి నేను పొగాకు తాగను అని ప్రతిజ్ఞ చేయించినాము. కనీసం ఎవరైనా ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు నుంచి పొగాకు తాగకూడదని ఒక నిర్ణయం తీసుకొని ఆపితే వాళ్ళ జీవితం బాగుపడుతుంది. ఒక పొగాకు నిలిపాడు అంటే అతని యొక్క ఆయుష్ 10 నిమిషాలు పెరుగుతుంది. అదే పొగాకు తాగుతూ ఉన్నాడంటే అతని ఆయుష్ ఒక రోజుకి 10 నిమిషాలు తగ్గుతూ వస్తుంది. కాబట్టి ఈ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా ప్రజలందరూ మీ ఫ్యామిలీలో మీ భర్తలకు కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్ల పిల్లలకు కావచ్చు, పొగాకు గురించి చర్చించుకోండి. పొగాకు తీసుకుంటే ఈ హార్ట్ అటాక్స్, క్యాన్సర్స్, స్ట్రోక్స్ ఇవన్నీ చిన్న వయసున బారిన పడుతున్నారు. కాబట్టి దయచేసి ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎస్పెషల్లీ యూత్ ఈ యొక్క పొగాకును మానేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. కుప్పం మండలంలో బంగారు నగల చోరీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఈ సందర్భంగా కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచిన అనంతరం వివరాలను డీఎస్పీ శ్రీనాథ్ మీడియాకు వెల్లడించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కుప్పం మండలంలోని ఊరి నాయనపల్లి గ్రామంలోని శివమ్మ ఇంట్లో గత 24 గంటల క్రితం కదిరివేలు అనే దొంగ 3,84,000 విలువ చేసే బంగారు చైన్తో పాటు గాజులు చోరీ చేయడం జరిగిందని, ఈ నేపథ్యంలో శివమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే శివమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని ఇవాళ
అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి చోరీకి గురైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. బంగారు నగల చోరీకి పాల్పడిన కదిరివేలును అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. గురించి కండక్ట్ చేసిన ప్రెస్ మీట్ మనకు కుప్పం మండలంలో ఊరి నాయనపల్లి విలేజ్ సంబంధించిన శివమ్మ అనే ఆమె ఇంట్లో దొంగతనమైనట్టు మనకు కంప్లైంట్ వచ్చింది. దీనికి సంబంధించిన కేసు అనేది మనం రిజిస్టర్ చేసి క్రైమ్ నెంబర్ 169/2024 అని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ శివమ్మ అనే ఆమె కూలి పనులు చేస్తూ 2 నెలల నుంచి బెంగళూరులో ఆమె అక్కడ జీవిస్తున్నది. ఈ ఇంట్లో లాక్ వేసి అక్కడ బెంగళూరులో ఉంటుంది. 2 మంత్స్ తర్వాత ఇక్కడ వచ్చి విలేజ్కి వచ్చి చూసుకున్న తర్వాత ఆ ఇల్లు లాక్ బ్రేక్ అయినట్టు, ఆమెకు సంబంధించిన బంగారు గొలుసు ప్లస్ జత గాజులు కూడా దొంగతనం అయినట్టు మనకు కంప్లైంట్ ఇచ్చింది. మనం వెంటనే కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మనకు వచ్చిన ప్రూఫ్స్ బట్టి కదిరివేలు అనే అతను అనుమానించడం జరిగింది. అతను ఈ శివమ్మకు వరుసకు మనోడు అవుతాడు. నిన్న ఈవినింగ్ 5 PM అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఒక బంగారు గొలుసు, ఆ తర్వాత జత గాజులు మొత్తం 64 గ్రాములకు సంబంధించిన గోల్డ్ వర్త్ అబౌట్ 3,84,000 ఇండైరెక్ట్ ప్రాపర్టీ రికవరీ అనేది కుప్పం అర్బన్ పిఎస్ వాళ్ళు 2 టీమ్స్గా ఫామ్ చేసి సిఏ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారు ప్లస్ ఆ తర్వాత 3 మంది కానిస్టేబుల్స్ శంకరు, ప్రభు, చంద్ర ఈ ముగ్గురు కూడా ఈ రికవరీలో చాలా చక్కగా ప్రతిభ కనపరిచారు. వీళ్ళకు రివార్డ్స్ కూడా ఇప్పుడు అందిస్తాము. ఆ తర్వాత నేను కుప్పం అర్బన్ సిఏ గారిని ప్లస్ ఎస్ఐ సుబ్బారెడ్డిను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మనకు కుప్పం మండలంలో అప్పుడప్పుడు దొంగతనాలు జరుగుతుంటాయి. నేను ప్రజలకు ఏమని విజ్ఞప్తి చేస్తున్నాను అంటే సీసీటీవీ కెమెరాస్ అనేది పెట్టించగలిగితే మనం చాలా వరకు దొంగతనాలు అనేది ప్రివెంట్ చేయగలుగుతాము. ఒకవేళ పెట్టించగలిగే స్తోమత లేకపోతే ఒక 2-3 హౌసెస్ ముగ్గురు కలిపి ఒక ఎంట్రన్స్ లేకపోతే ఎగ్జిట్ రూట్లో 3 ఇల్లులు కవర్ అయ్యేటట్టు ఆ విధంగా ప్లాన్ చేసుకొని సీసీ కెమెరాస్ పెట్టించినా కూడా దొంగతనం ఆస్పెక్ట్లోనే కాకుండా నైట్ ఏమైనా ఇష్యూస్ జరిగినా లేకపోతే ఏమైనా అన్టోవర్డ్ ఇన్సిడెంట్స్ జరిగినా కూడా రోడ్ యాక్సిడెంట్ సంబంధించిన హిట్ అండ్ రన్స్ జరిగినా కూడా మనకు మంచి ఎవిడెన్సెస్తో కేసెస్ అయితే డిటెక్ట్ చేయగలుగుతున్నాము. సో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఒకవేళ సెల్లర్స్ ముందుకు వచ్చి ఆ విలేజ్ ఎంట్రన్స్లో కానీ లేకపోతే ఎగ్జిట్లో కానీ సీసీ కెమెరాస్ పెట్టించగలిగితే ఊర్లో సమస్యలు కూడా రాకోకుండా ఉంటాయి. సో దయచేసి ఈ విధంగా ముందుకు వెళ్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మే 31న ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవాన్ని జరుపుకుంటారని, టొబాకో వాడడం వల్ల కలిగే అనర్థాలను అవగాహన కల్పిస్తూ ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ఆధ్వర్యంలో 4K ర్యాలీ నిర్వహించారు. తిరుపతి గోదాదేవి మార్గంలో పొగాకు వాడడం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు అవగాహన కల్పించేందుకు 4K ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీహరి విచ్చేసి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎం అండ్ హెచ్ఓ శ్రీహరి మాట్లాడుతూ యువత పెడదారున పడుతున్నారని, మత్తు పదార్థాలు వంటి వాటికి దూరంగా ఉండాలంటూ, ముఖ్యంగా పొగాకు వాడడం చట్టరీత్యా నేరమని, పొగాకు వాడడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు అంటే క్యాన్సర్, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, హార్ట్ స్ట్రోక్స్, సంతానోత్పత్తి తగ్గడం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, డయాబెటీస్ వంటి ప్రమాదకరమైన జబ్బులు సంభవిస్తాయని, యువత అవగాహన కల్పించుకొని ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు. ఈ కార్యక్రమాన్ని మన ఆస్టర్ నారాయణగిరి గ్రూప్ సంస్థ ద్వారా మన గౌరవ కలెక్టర్ ఆదేశాల మేరకు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క చిన్నపిల్లలు టొబాకో ఉత్పత్తుల కర్మాగారంలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా దీనికి విముక్తి కలిగించాలని, అదేవిధంగా తిరుపతి జిల్లా కాకుండా మొత్తం రాష్ట్రంలో దేశంలో అందరూ కూడా ఈ యొక్క పొగాకు ఉత్పత్తుల బయటపడాలని, పొగాకు వల్ల ఉత్పత్తులు వచ్చే అనర్థాలు
దూరంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర నాయకుల గ్రూప్ ద్వారా మేము ర్యాలీ చేయడం జరుగుతుంది. తద్వారా అందరికీ కూడా తెలియజేయంటే ఈ పొగాకు ఉత్పత్తుల ద్వారా వచ్చినటువంటి క్యాన్సర్ కావచ్చు, ఇతర ప్రమాదాలు కావచ్చు, ఇవన్నీ నివారించడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. చేతికి అంది వచ్చిన పంటను నాశనం చేస్తూ రైతుల కన్నీరు మిగులుస్తున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని వసనాడు, నడుమూరు, గొనుగూరు, మారుపనపల్లి గ్రామాల పరిధిలో 2 ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. 6 కాలం కష్టపడి పండించిన పంటలను నాశనం చేస్తూ రైతుల కన్నీరు మిగులుస్తున్నాయి. వసనాడు గ్రామంలో శాంతారామ అనే రైతు పొలంలో టమాటా పంటను పూర్తిగా నాశనం చేయడంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలలో ఉన్న మామిడి తోటలను ధ్వంసం చేశాయి. ఏడాదికి ఒకసారి పండే మామిడి తోటను ధ్వంసం చేయడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టం చేస్తున్న ఏనుగులను తక్షణమే అటవీ శాఖ అధికారులు దారి మళ్లించే ప్రయత్నం చేయాలని, గతంలో కూడా పలుమార్లు ఏనుగులు పంట నష్టం చేసిన అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు చొరవ చూపి తమకు నష్టపరిహారం సకాలంలో అందించాలని వేడుకున్నారు. లోకేష్ నువ్వు ఆపకొస్తా ఉన్నాయి. బీసీజీ వ్యాక్సినేషన్లో రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా 3వ స్థానంలో ఉందని టీబీ నియంత్రణ అధికారి వెంకటప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాకు వెల్లడిస్తూ టీబీ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం బీసీజీ వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందన్నారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు, 18 ఏళ్లు పైబడి చెడు వ్యసనాలకు లోనైన యువతకు, పుట్టిన బిడ్డకు బీసీజీ వ్యాక్సినేషన్ ప్రతి గురువారం వేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 64,600 వ్యాక్సినేషన్ వేయడం లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేశామని, ఇప్పటి వరకు 56,700 వ్యాక్సిన్లు వేయడం జరిగిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ బీసీజీ వ్యాక్సినేషన్ వేసుకోవాలని సూచించారు. ప్రజలకి నమస్కారము. అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ అనే ప్రోగ్రాము ఇప్పుడు చిత్తూరు జిల్లాలో మొదలైంది. ప్రతి బేస్తవారం అంటే ప్రతి గురువారము అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ ప్రోగ్రాము జిల్లా అంతా జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ ఎవరికి వేయాలి, ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ వ్యాక్సిన్ వచ్చి క్షయవ్యాధి, టీబీ వ్యాధిని అరికట్టేదానికి వేసేటటువంటి వ్యాక్సిను. మనము బిడ్డ పుట్టినరోజే 0 డోస్ కింద బీసీజీ వ్యాక్సిన్ చిన్నపిల్లలకు వేస్తాం. అది ఎడమ చేయికి అప్పర్ భాగాన వేస్తాం. ఈరోజు మనము 1.1 ml ఆఫ్ బీసీజీ వ్యాక్సిన్ రైట్ హ్యాండ్కి వేస్తున్నాము. ఈ బీసీజీ వ్యాక్సిన్ ప్రస్తుతానికి ఎవరికి వేస్తున్నాము అంటే మొట్టమొదట 60 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరికి, వాళ్ళకి ఏం జబ్బున్నా లేకపోయినా 60 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క బీసీజీ వ్యాక్సిన్ వేస్తున్నాము. అదేవిధంగా 18 ఏళ్ళు పైబడిన స్మోక్ చేసేవాళ్ళు, తర్వాత డయాబెటీస్, షుగర్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి. తర్వాత బాడీ మాస్ ఇండెక్స్ 18 కన్నా తక్కువ ఉండేవాళ్ళు, అంటే మనిషి చూడడానికి సన్నగా ఉంటాడు, అసలు బక్క పలసగా ఉంటాడు, అటువంటి వ్యక్తులు వేసుకోవచ్చు. తర్వాత 5 సంవత్సరాల కింద 2018 టీబీ ఎవరైతే వ్యాధిగ్రస్తులు మందులు మింగింటారో వాళ్ళందరికీ కూడా ఈ బీసీజీ వ్యాక్సిన్ వేసుకోవాలా అనేది ఈ ముఖ్య ఉద్దేశము. తర్వాత 2021 నుంచి ఎవరైతే టీబీ వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కాంటాక్ట్స్ వాళ్ళకు కూడా ఈ బీసీజీ వ్యాక్సిన్ వేసుకోవాలి. ఈ విధంగా 6 గ్రూపులుగా ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఈ ప్రకారం వ్యాక్సినేషన్ కార్యక్రమం జిల్లాలో జరుగుతూ ఉంది. ఈ వ్యాక్సిన్ ఎవరెవరికి వేయకూడదు, ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ పాలు ఇచ్చేటటువంటి తల్లులు, తర్వాత వచ్చి హెచ్ఐవి పాజిటివ్ ఉన్నటువంటి వ్యక్తులు, తర్వాత బెడ్ రిడెన్ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, కీమోథెరపీ తీసుకున్నటువంటి క్యాన్సర్ పేషెంట్స్, తర్వాత ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకొని ఎవరైతే ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ వాడుతూ ఉంటారో వాళ్ళు కూడా వేసుకోకూడదు. అదే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ 3 వారాల కింద బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ వేసుకోకూడదు. ఇంకా మీకు ఒక సందేహం రావచ్చు,
సార్ ఇప్పుడు నేను టీబీ మందులు మింగుతూ ఉన్నాను, నేను టీబీ వ్యాక్సిన్ వేసుకోవచ్చని సందేహం రావచ్చు. టీబీ మందులు మింగుతున్న వాళ్ళు టీబీ వ్యాక్సిన్ వేసుకోకూడదు. టీబీ మందులు మింగి 1 నెల తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత ఈ టీబీ వ్యాక్సిన్ వేసుకోవాలి. ముఖ్య ఉద్దేశము ఈ టీబీ వ్యాక్సిన్ వేయడం వల్ల ఈ క్షయవ్యాధి రాకుండా యాంటీబాడీస్ అరికట్టవచ్చు. యాంటీబాడీస్తో టీబీ వ్యాధి రాకుండా అరికట్టవచ్చు. ఇది యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం ఒకటి. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో డైరెక్టర్ శ్రీకాంత్ ఓడేలా, సినీ నటి డింపుల్ హయాతి, అమిత్ షా వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.